For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, శ్రీరామనవమి విశిష్టత, అలాగే భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో ఘనంగా చేస్తారు. అసలు ఈ రాముల వారి కళ్యాణానికి ఎందుకు ఇంత విశిష్టత మాకు తెలియజేస్తారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీరామ్. ఇప్పుడు శ్రీరామనవమి విశిష్టత అంటే రాముని పుట్టు పండుగ, ఆ రోజున రాముని కళ్యాణం రెండు జరిగిపోతూ ఉంటాయి. అంటే శ్రీరామనవమి నాడు అభిజిత్ ముహూర్తంలో రామ కళ్యాణం జరుపుతూ ఉంటారు. భద్రాచలంలోనే కాదు, ఇక్కడ ప్రతి ఊర్లోనే కూడా రామాలయం ఉంది. ఆ రాముడు లేని రాముడు గుడి లేని ఊరే లేదు, గ్రామమే లేదు. అయితే మన భారతదేశానికి వెన్నుముక గ్రామాలైతే రాముడు అనేవాడు మన జీవితంలో, నిత్య జీవితంలో ఆరాధ్య దైవం, ఆదర్శవంతుడు. ఆరాధ్య దైవము, ఆదర్శవంతుడు. ఆదర్శమైనటువంటి అంటే శ్రీరాముడికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమంటే గనక జానకి రాముడు, దశరథ నందనుడు, అదేవిధంగా లక్ష్మణ సేవిత, దశరథ నందన రామ, దయాసాగర రామ, దశముఖ మర్దన రామ, దైత్య కులాంతక రామ, లక్ష్మణ సేవిత రామ, లక్ష్మి మనోహర రామ, సూక్ష్మ స్వరూప రామ, సుందర వదన రామ. అతి సుందర వదన అంటే ఏమిటి? అంత సుందరమైనటువంటి వదనంతో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసి మునులు, గోపాలురు, గోపికలు అందరూ కూడా మోహించేవాళ్ళట. మగవాళ్లే పుంసాం రామో విగ్రహాన్ ధర్మ. ఆయన మొహం చూడగానే అందరూ కూడా అబ్బా రాముడిని ఒక్కసారి తాకాలి, ఆ రాముడిని ఒక్కసారి ముట్టుకోవాలి, ఆ రామునితో ఒక ఆలింగనం చేసుకుంటే ఎలా ఉంటుందని మునులే అనుకునేవాళ్ళట. అలాగ మగవాళ్లే ఆ యొక్క రమయతేతి రామ అన్నట్టుగా రమించేటటువంటి వైనం కలిగినటువంటి కళ్యాణ రాముని యొక్క దివ్యమైనటువంటి విగ్రహం అలాంటిది. ఇందువల్ల రామ అనే శబ్దంలోనే ఎంతో అర్థం, అంతరార్థం, పరమార్థం ఉంది. శ్రీరామనవమి ఇంటింటా చేసుకుంటారు. ఆ శ్రీరామనవమి నాడు పానకం కలపని ఇల్లు ఉంటుందా? పానకం కలుపుతారు. పానకం, వడపప్పు, చలివిడ, ఆ 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యం తప్పదు. ఏది మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఆ పానకం స్వీకరిస్తారు. మామూలుగా పానకం తాకమని అడుగు, ఎవ్వరు కూడా ముట్టుకోరు. ఎందుకు? అది ఆ దేవుడి ప్రసాదం కాబట్టి శ్రీరామనవమి నాడు తప్పనిసరిగా స్వీకరిస్తారు. శ్రీరామనవమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఆయన యజ్ఞస్వరూపమైనటువంటి అగ్ని నుంచి వచ్చినటువంటి పాయసాన్ని పుత్ర కామేష్టి యాగం ద్వారా దశరథ మహారాజు తన 3 రాణులకి ఇవ్వగా ఆ పాయసాన్ని ముగ్గురు కూడా భుజించగా ఒక భాగం ఎవరో ఒక పక్షి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఎత్తుకెళ్ళిపోతే సుమిత్ర శోకిస్తుంటే, అప్పట్లో సౌతుల పోరు ఉండేది కాదు, సౌతులందరూ ఒకటే మాటలో ఉండేవాళ్ళు. అప్పుడు కౌసల్య, ఆ తర్వాత కైకేయి కూడా తమ భాగంలో అర్ధభాగం ఇచ్చారని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శ్రీరామచంద్రునితో పాటు పుట్టిన ఈ కవల సోదరులు ఎవరయ్యారంటే భరతుడు, ఆ తర్వాత చూస్తేనేమో లక్ష్మణుడు కూడా కవల సోదరులుగా మిగిలారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అందులో ఒక ఆదర్శం కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఆరాధ్య దైవం అవ్వడానికి కుటుంబ వ్యవస్థ కూడా శ్రీరామనవమి నాడు మనం తలుచుకుని తీరాలి. అంత చక్కని ఐకమత్యత కలిగినటువంటి కుటుంబం, ఒకే బాణం, ఒకే భార్య, ఒకే మాట, ఒకటే. అందుకనే అంటూ ఉంటారు మన పిల్లలకి చెప్పేటప్పుడు, మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కట్టే కొట్టే తెచ్చే. ఏమిటి కట్టే? అమ్మవారైనటువంటి సీతమ్మని పెళ్ళాడిన శ్రీరామచంద్రుడు కట్టాడు సూత్రం. కొట్టే రావణుణ్ణి కొట్టాడు, తెచ్చాడు, సీతమ్మ వారిని తీసుకొచ్చాడు, అభిషిక్తుడయ్యాడు, పట్టాభిరాముడయ్యాడు అని చెప్తూ ఉంటారు. అందువల్ల శ్రీరామచంద్రుని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగా ఉంటుందమ్మా. ఎంత చెప్పినా కూడా అన్ని రకాలుగా ఆదర్శ మానవుడైన ఆదర్శ స్వరూపం, అది ఆ ధర్మస్వరూపం. రామో విగ్రహాన్ ధర్మ. ధర్మం ఎలా ఉంటుందంటే రాముడు నిలువెత్తి రూపాన్ని మనం చూపించొచ్చుట. అందువల్ల రామ 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 అని చెప్తూ ఉంటే బోయవాడైనటువంటి వాల్మీకి
రామాయణాన్ని రచించేటటువంటి గొప్పవాడయ్యాడు. శ్రీరామనామానికి అంత ఆ, విశిష్టత. అది నారదుల వారి ద్వారా రామ అనే శబ్దం పాపం ఎట్లా అనాలో తెలియదు ఈయనకి. అందుకని మరా 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 అని మొదలెడితే రామ 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 అయింది. అందువల్ల నా భగవంతునికి భక్తునికి నీవు ఏ అక్షరాలు బీజాక్షరాలుగా తలుస్తున్నావో అలాంటి బీజాక్షరాల్ని ఇలా చక్కగా ఒక దండ తీసుకుని జయ శ్రీరామ్ రామ 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 అని నువ్వు జపించు. ఆ జపం విలువ నీకు ఏదైనా సరే పని కావాలి అనే సంకల్పం చేసినప్పుడు ఈ జపం నిన్ను పరిరక్షిస్తుంది, సంరక్షిస్తుంది, నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. అలాంటి దేవుని నామాన్ని ఎవరైతే పట్టుకున్నారో నదీనాం సాగరో గతి, నదులన్నీ కూడా సాగరాన్ని చేరినట్లుగా ఆ పరమాత్మను మీరు చేరడానికి శ్రీరామ నామం అనేది ఒక చక్కని మార్గము. అమ్మ, అలాగే అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించడానికి కారణం ఏంటమ్మా? బాలరాముడికి ఏ కల్మషాలు లేవు. బాలరాముడికి కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు లేవు. బాలరాముడు చక్కగా చిరునవ్వులు చిందిస్తూ చక్కగా చెప్పాలంటే ఆ లేత బుగ్గలతో నిండైనటువంటి వదనంతో సంతోషంతో కరుణా సముద్రుడై ఉన్నాడు శ్రీరామచంద్రుడు అక్కడ. అందువలన కౌసల్య తనయుడుగా దశరథాత్మజుడుగా ఉన్నటువంటి ఆ రాముడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటంటే శ్రీరామచంద్రుణ్ణి మనం ఏ విధంగా హృదయస్థం చేసుకుంటామో అదే విధంగా ఆయన దర్శనమిస్తాడు సుమా. సీతారామ లక్ష్మణ సహితుడై ఆంజనేయ సహితుడై అని నువ్వు కోరుకుంటున్నావు అనుకో, అదేవిధంగా దర్శనమిస్తాడు. అదేవిధంగా బాలరాముడుగా నీవు కోరుకుంటే బాలరాముడిగానే చేస్తాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. రామ జన్మభూమి అది. ఆ జన్మభూమిలో ఆ యొక్క జన్మభూమికి ప్రతీకగా ఒక 8 సంవత్సరాల బాలుడిగా ఆయన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందువల్ల ఆ పసిప్రాయంలో ఉండే లేతదనం, ఆ పసి ముఖంలో ఉండేటటువంటి కరుణా హృదయం, ఆ చక్కని చిరునవ్వు, స్వచ్ఛతకి ప్రతీకగా ఆయన అలంకారాలు అవన్నీ చూస్తుంటే మనకి కడుపు నిండిపోతూ ఉంటుంది. అందువల్ల దశరథనందుడైనటువంటి ఆ రామచంద్రుడు ఎన్ని విషయాల్లో చెప్పినప్పటికీ కూడా అన్ని ఆదర్శాలే చూపించాడు. స్నేహానికి ప్రతీక శ్రీరామచంద్రుడు. సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని కూడా చంపి ఆయన ఆ స్నేహ ధర్మాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా శరణన్న వాడిని రక్షించినటువంటి శ్రీరామచంద్రుడు. విభీషణుడు శరణు 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 శ్రీరామచంద్ర అని పాదాల మీద పడగానే విభీషణుడిని సోదరా అని హక్కును చేర్చుకున్నాడు. అలాగే సేవాభావానికి ప్రతీక హనుమైతే రామ 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 అని ఎప్పుడైతే శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ ఉంటే రోమరోమం కూడా రామాయణే వస్తుందట. ఆ హనుమంతుడు వెంట్రుక పీకినా రామనే వస్తుంది. మరి ఇంత రామనామము గొప్పదా, రాముడు గొప్పవాడా అని హనుమంతుడిని అడిగితే రామనామం గొప్పదంటాడు ఆయన. నా రాముడు కన్నా కూడా నా రామనామమే, నేను రామనామాన్ని విడిచిపెట్టను అంటాడు. అంతటి శ్రీరామచంద్రుడికి ఆ రోజున పుట్టు పండుగ చేయడమే కాదు, ఆ రోజున కళ్యాణం చేయటం కూడా చాలా గొప్ప విశిష్టమైనటువంటి విషయం. అందువలన శ్రీరామచంద్రమూర్తి జననం, శ్రీరామచంద్రమూర్తి నిత్య కళ్యాణం పచ్చతోరణం. తర్వాత ఏంటంటే సీతారాముల అక్షింతలు తెచ్చుకుని మన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళలో తలంబరాల్లో కలుపుతూ ఉంటారు. ఆ అక్షింతలు ఎలా వచ్చాయి? క్షయము కానిది అక్షింతలు, అక్షయమయ్యేవి అక్షింతలు. ఆ సీతారాముల ఎప్పుడైతే వారి యొక్క తలల్ని తాకి వచ్చినవో ఆ అక్షింతలు ఎవరైతే వేయబడతాయో, మళ్ళీ మామూలు అక్షింతలో కలుపుతారు, అవి వేయబడతాయో వారి యొక్క జీవితం ఎలా అయితే అనురాగబద్ధంగా గడిపారో అలాగే మన పిల్లలు కూడా అన్యోన్యంగా 1000 ఏళ్ళు అనురాగంతో బ్రతకాలి సుమా, వర్ధిల్లాలి అని మన పెద్దవాళ్ళ యొక్క చెప్పాలంటే పెద్దవాళ్ళ యొక్క ఇక్కడ కట్ చేసుకోండి, పెద్దవాళ్ళ యొక్క సంకల్పం. ఆ శుభ సంకల్పానికి మా ప్రతీక ఏంటంటే అక్కడి నుంచి అక్షింతలు వచ్చాయి రాముల వారి దగ్గర నుంచి అని దాచిపెట్టి, ఎవరైనా కొత్త దంపతులు కానీ పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మన పెద్దవాళ్ళు తీసుకొచ్చి బీరువాలో పెట్టిన పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. అమ్మ, శ్రీరాముని గొప్పతనం గురించి, శ్రీరాముని గురించి గొప్ప విషయాలు మనకి ఎన్ని తెలిసినా ఇంకా మనకి వింటూ ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది. ధన్యవాదాలమ్మా. జై శ్రీరామ్.